అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ ఆరోగ్యం అనే ఛానల్లో ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. ఒబేసిటీ అనగా స్థూలకాయం. ఈ స్థూలకాయం అనేది మనకు ఎన్నో రకాల కారణాల వల్ల వస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది స్థూలకాయం అనే సమస్యతో బాధపడుతున్నారు. స్థూలకాయం అనే సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడుతున్నారు. అలాంటి మందులు వాడకూడదు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వారు చురుకుగా ఏ పని చేయలేకపోతుంటారు. అలాగే ఎక్కువగా నడవలేకపోతుంటారు. ఎక్కువ పని చేయలేకపోతుంటారు. ఎప్పుడూ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ ఊబకాయం సమస్య కొందరికి అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. కొందరికి కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల ఈ ఊబకాయం అనే సమస్య వస్తుంది. ఇప్పుడు మనం ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో, ఆ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఈ స్థూలకాయం అనే సమస్యను మన ఇంట్లోనే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అది ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అధికంగా బరువు ఉన్నవారు ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి. అధికంగా బరువు ఉన్నవారు అన్నాన్ని మానేయటం మంచిది. కానీ కొందరికి అలా వీలు కాదు. కొంచెమైనా అన్నం తినాలని ఉంటుంది కదా. సో కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఎందుకంటే అన్నం త్వరగా జీర్ణమవుతుంది. త్వరగా జీర్ణం అవడం వల్ల శక్తి తొందరగా అందుతుంది. అందుకే మనం తొందరగా అరిగే ఆహార పదార్థాలు కాకుండా కొంచెం ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు జొన్నలు, ఓట్స్, జామకాయలు ఇలాంటి ఆహార పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం వెంటనే కొవ్వుగా మారకుండా నియంత్రిస్తుంది. ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నవారు మీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. రాత్రి సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకోండి. అలాగే రాత్రి సమయంలో పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఒబేసిటీ సమస్యను తగ్గించుకునే ఔషధం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. ఉలువలు ఈ విధంగా ఉంటాయి. ఉలువలను ఇంగ్లీష్లో ఆర్స్ గ్రామ్ అని అంటారు. సంస్కృతంలో కులుత్తా అని, తామ్రబీజ, హిందీలో కుల్తి అని అంటారు. ఇవి తెలుపు, ఎరుపు, నలుపు రంగులు గల 3 జాతులుగా నుండును. ఉలువలు నవధాన్యాల్లో ఒకటి. ఉలువల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలువల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలు ఎక్కువే. పొట్టు తొలగించడం, మొలకెత్తించడం, ఉడికించడం, వేయించడం వంటివి చేయడం ద్వారా ఉలువల్లో పోషక తత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలువలు ఆకలిని పెంచుతాయి. ఈ ఔషధంలో వాడే మరొక పదార్థం ఉల్లిపాయ. ఉల్లిపాయ మనందరికీ తెలుసు. మనం రోజు ప్రతినిత్యం వాడుతుంటాము, అలాగే తింటుంటాము. ఈ ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీష్లో ఆనియన్ అని అంటారు. తెలుగులో దీన్ని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీన్ని నీరుల్లిపాయ అనడం సరైనది. ఉల్లిపాయలు అనేవి మనకు చాలా రకాలుగా లభిస్తాయి. తెల్లవి, ఎర్రనివి, చిన్నవి, పెద్దవి, ఎక్కువ వాసన కలవి, తక్కువ వాసన కలవి, తీయటివి, ఇలా చాలా రకాలుగా దొరుకుతుంటాయి. ఉల్లిపాయ వెనుక దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. ఈ పదార్థాలతో మనం ఒబేసిటీని తగ్గించే ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఉలువలు చాలా గట్టిగా ఉంటాయి. అవి రాత్రి నానబెట్టండి. తెల్లవారుజామున ఉడకబెట్టి అందులో కొంచెం ఉప్పు వేసి, అలాగే కొన్ని చిన్న ఉల్లిపాయ ముక్కల్ని చేర్చి పరిగడుపున తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఒబేసిటీ సమస్య నుండి బయటపడతారు. ఒబెసిటీని తగ్గించే మరొక ఔషధం
ఆ ఔషధంలో వాడే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఒకటి ఉసిరి. ఉసిరికాయ ఆంగ్లంలో ద ఇండియన్ గూస్బెర్రీ అని, అలాగే హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో అమలక అని పిలుస్తారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయ చెట్టు ఈ విధంగా ఉంటుంది. ఉసిరికాయలను, గింజలను, ఆకులను, పువ్వులను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు. ముఖ్యంగా చమన్ప్రష్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అలాగే మలబద్ధకానికి ఉసిరికాయ దివ్య ఔషధం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఉసిరి జుట్టుకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడడం, చుళ్ళు లాంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే షాంపూ తయారీలో కూడా ఉసిరికాయను ఉపయోగిస్తారు. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది, అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది. అలాగే ఉసిరికాయను ప్రతిరోజు తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో అనేక పోషక విలువలతో పాటు అనేక ఔషధ గుణములు ఉన్నందున దీనిని అమృత ఫలం అంటారు. మరొక పదార్థం కరక్కాయ. కరక్కాయలు చూడ్డానికి ఈ విధంగా ఉంటాయి. కరక్కాయలు విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు. మనం తయారు చేసే ఔషధంలో మరొక పదార్థం తానికాయ. తానికాయ చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని తానికాయ. దీన్ని అచ్చ తెలుగులో వాకకాయలుగా పిలుస్తుంటారు. ఇది ఉప్పు తప్ప మిగిలిన 5 రుచులు కలిగి ఉంటుంది. అలాగే కఫ వ్యాధులపై బాగా పనిచేస్తుంది. ఇది త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది. రాసుకోండి. కరక్కాయల పొడి 100 గ్రాములు. ఈ కరక్కాయలు ఏ ఆయుర్వేద షాపుల్లోనైనా లభిస్తాయి. కరక్కాయలను తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసి 100 గ్రాములు తీసుకోండి. అలాగే మరొక పదార్థం తానికాయల పొడి 200 గ్రాములు. ఇవి ఆయుర్వేద షాపుల్లో తానికాయల పొడి లభిస్తుంది. అలాగే ఈ ఔషధంలో మరొక పదార్థం ఉసిరికాయల పొడి 400 గ్రాములు. ఉసిరికాయలు ఏ కాలంలో లభిస్తాయో అప్పుడు తెచ్చుకొని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోండి. అలాగే ఆయుర్వేద షాపుల్లో పొడి రూపంలో కూడా దొరుకుతుంది. మరొకసారి వినండి. కరక్కాయల పొడి 100 గ్రాములు, తానికాయల పొడి 200 గ్రాములు, ఉసిరికాయల పొడి 400 గ్రాములు. ఆ మూడింటిని కలిపి ఒక గాజు సీసాలో పెట్టుకోండి. దాన్ని ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళలో పావు చెంచా త్రిఫలా చూర్ణము, తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోండి. ఈ ఔషధాన్ని తీసుకోవడం మొదలుపెట్టిన వారం రోజుల తర్వాత ఆ డోస్ని పావు చెంచా నుండి అర చెంచా నుండి 1 టీ స్పూన్ వరకు తీసుకోండి. అలా డోస్ పెంచుకుంటూ వాడండి. ఈ ఔషధాలను వాడి మీ ఒబేసిటీ సమస్యను తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.